Hi everyone, welcome back to my channel. This is a weekend trip vlog. సో మేము రోడ్ ఐలాండ్ వెళ్ళామన్నమాట. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ట్రిప్ ఈజ్ టు వాచ్ ఆడిసీ మూవీ. ఒక మూవీ చూడడానికి లిటరలీ 2.5 hours జర్నీ చేసి వెళ్ళాము. అసలు ఆ థియేటర్లో అంత స్పెషల్ ఏంటి అని తెలుసుకోవాలంటే వ్లాగ్ చూస్తూ ఉండండి. మా షో టైం 10 AM సో ఎర్లీగా 6:30 కల్లా లెఫ్ట్ అయిపోయాము. బికాస్ 2.5 hours మినిమం పడుతుంది మా లొకేషన్ నుంచి మూవీ థియేటర్కి. మధ్యలో అలా సీనరీ ప్లేసెస్ చూసుకుంటూ హౌసెస్ చూసుకుంటూ అలా ట్రావెల్ చేసామన్నమాట. ఇది యాక్చువల్లీ ప్రొవిడెన్స్ మాల్ ఇన్ రోడ్ ఐలాండ్. ఈ మాల్లోనే మూవీ థియేటర్ కూడా ఉన్నది. ఈ మాల్కి ఫ్రీ పార్కింగ్ అనేది లేదు. సో మాల్లోనే ఒక పార్కింగ్ లాట్ చూసుకొని పెయిడ్ పార్కింగ్ది అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా పైకి మాల్లోకి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది అరౌండ్ 9:30 9:45 అయింది మాల్లో ఎంటర్ అయ్యేసరికి. బట్ చూసారుగా స్టోర్స్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. బికాస్ ఇక్కడ జనరల్లీ 10:30 ఆర్ 11కి అలా ఓపెన్ చేస్తారు స్టోర్స్. సో ఇంకా మా మూవీ లెవెల్ 4లో అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అలా వాక్ చేస్తూ వెళ్ళాము. లిటరల్లీ మల్లేశ్వరి సినిమాలో డైనింగ్ హాల్ సీన్ గుర్తొచ్చింది. చాలా వాక్ చేయాలి. సో ఒక మూవీ చూడటానికి ఇంత దూరం ట్రావెల్ చేసి ఎందుకు వచ్చామో చెప్తానన్నాను కదా. యాక్చువల్లీ వరల్డ్లో మొత్తం 31 రియల్ ఐమాక్సెస్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఐమాక్స్లో చూడ్డానికి బాగుంటుంది. అండ్ ఆడిసీ అనే ఫిలిం ఐమాక్స్ కెమెరాస్తో తీశారు. సో నార్మల్ దానికి ఐమాక్స్ కెమెరాస్ అండ్ ఐమాక్స్ స్క్రీన్కి డిఫరెంట్ ఏంటంటే, నార్మల్ స్క్రీన్స్లో పిక్చర్ కట్ అయిపోతుంది, ఐమాక్స్లో ఫుల్గా పడుతుంది. లైక్ నార్మల్ స్క్రీన్ మోస్ట్లీ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా, ఐమాక్స్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు స్క్వేర్ షేప్ ఉంటుంది. సో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పిక్చర్ కట్ అయిపోతుందో నార్మల్ స్క్రీన్స్లో చూస్తే. సో ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి మేము ఇంత ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాము. అండ్ ఆల్సో ఈ జనరేషన్లో మొత్తం అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా, బట్ స్టిల్ ఈ మూవీకి కాపీస్ అన్నీ రీల్స్లో ఇచ్చారనమాట, లైక్ ఓల్డ్ స్టైల్లో. సో రీల్ పెట్టి అలా జనరేట్ చేసిన మూవీ అది. ఇదంతా ఫుడ్ కోర్ట్. సో ఐమాక్స్కి ఎంటర్ అయ్యే ముందు మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది. డిఫరెంట్ చైన్ స్టోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఫైనలీ చాలా దూరం నడిచాక, చాలా ఎస్కలేటర్స్ అన్నీ ఎక్కాక ఐమాక్స్ సినిమా థియేటర్ స్క్రీన్స్ దగ్గరకైతే వచ్చేసాము. ఇది సెల్ఫ్ సర్వ్ బార్ అనమాట. అంటే మనమే ఆటోమేటిక్గా మన పేమెంట్ మనమే చేసుకొని మనకి కావాల్సిన డ్రింక్స్ అవి పిక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వెనక ఐమాక్స్ అని వచ్చేలా పాప్కార్న్తో ఒక ఫోటో తీసుకొని లోపల స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అక్కడ స్క్రీన్ సినిమా అది షూట్ చేయకూడదు కాబట్టి నేను ఇంకా లోపల ఏమీ క్లిప్పింగ్స్ తీయలేదు. అండ్ మూవీ అయిపోయాక ఇంకా మళ్ళీ లెవెల్ 4 నుంచి లెవెల్ 1 కిందకి దిగుతున్నామన్నమాట. స్టోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి అలా ఒక్కొక్క స్టోర్ చూస్తున్నాము. అండ్ ఒక షూస్ స్టోర్ ఉంటే మా డాడీ ఏదైనా షూస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నారనమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా డాడీయే తీసుకెళ్ళి ఏమైనా కొనిచ్చేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం నేను వాళ్ళని ఒక స్టోర్కి తీసుకెళ్ళి వాళ్ళకి షూస్ కొనిచ్చాను మా డాడీకి. సో 2 షూస్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ అంతా ముందు రేట్ చూసి ఆ తర్వాతే షూ చూసేవాళ్ళు. లైక్ పేరెంట్స్ సైకాలజీ అలానే ఉంటుంది కదా. ఇంకా తర్వాత ఆఫర్స్ అవి ఇవి ఉన్నాయి అని అలా చెప్తే ఇంకా అప్పుడు 2 షూస్ తీసుకున్నారు. ఇంకా షూస్ తీసుకున్నాక మేము లెఫ్ట్ అయ్యాము. ఇది రోడ్ ఐలాండ్ స్టేట్ హౌస్. సో ప్రొవిడెన్స్ మాల్ పక్కనే ఉంది కాబట్టి ఆన్ ద వే అది కూడా కవర్ అయిపోయింది. సో అది చూసేసాము. అండ్ తర్వాత లంచ్కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ అన్నీ చూసారా, చిన్న చిన్న క్యూట్ హౌసెస్లా ఉన్నాయి మొత్తం. సో ఇంకా లంచ్ తినేసి ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్కి వచ్చాము, విచ్ ఇస్ ప్రొవిడెన్స్ రివర్ వాక్. మేము వెళ్ళింది ఒక వీకెండ్ కాబట్టి మంచిగా జనాలు అందరూ ఉన్నారు, ఫుల్ రిలాక్స్ అవుతూ అలా. ఓవర్ క్రౌడెడ్గా లేదు అండ్ ప్లేసెస్ అన్నీ చాలా లైవ్లీగా చూడ్డానికి చాలా బాగున్నాయి. లైక్ ఎ వెరీ గుడ్ గెట్ అవే.
ఇంకా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకొని కొంచెం అలా కూర్చొని ప్లేస్ని ఆస్వాదించి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ క్లిఫ్ వాక్ అండ్ ఆ ప్లేస్ చాలా బాగుంది అండ్ వైజాగ్ పీపుల్కి ఎస్పెషల్లీ నచ్చుతుంది. బికాజ్ ఆర్కే బీచ్ రోడ్ దగ్గర ఎలా అయితే డౌన్లో బీచ్ కనిపిస్తూ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా రోడ్ డౌన్లో ఉండి అండ్ బీచ్ కనిపిస్తుంది అనమాట వ్యూ. అండ్ వైజాగ్ పీపుల్ కెన్ రిలేట్ టు ఇట్. పక్కన స్టెప్స్ ఉన్నాయి ఇంకా కొంచెం కిందకి బీచ్కి నియర్గా, వాటర్కి నియర్గా వెళ్ళడానికి. బట్ అవి స్టెప్స్ చాలా స్టీప్ ఉన్నాయని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదు, పైనుంచే చూసామన్నమాట. దీని తర్వాత ఓషన్ డ్రైవ్ ఏరియాకి వెళ్ళాము. ఇట్స్ బేసికలీ రోడ్స్ అనమాట, ఫుల్ కాస్ట్లీ అండ్ లగ్జరీస్ పెద్ద పెద్ద విల్లాస్ అండ్ హౌసెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఎవరైనా హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ హౌసెస్లో ఉంటారేమో అలా ఉన్న ఇల్లులు చూడడానికి. సో అవన్నీ ఆన్ ద వే కార్ నుంచి అలా చూస్తూ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ స్ట్రీట్స్ అన్నీ అయిపోయాక థేమ్ స్ట్రీట్కి వెళ్ళాము, విచ్ ఈస్ లైక్ ఫేమస్ ఫర్ ఆల్ ద రెస్టారెంట్స్. ఆ స్ట్రీట్ చాలా బిజీగా, క్రౌడీగా ఉంటుంది అండ్ అన్ని హ్యాపెనింగ్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ రోడ్ ఐలాండ్. నెక్స్ట్ మేము బోవెన్స్ వార్ఫ్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇట్స్ లైక్ కంప్లీట్ మార్కెట్ స్టైల్లో ఉంది. లైక్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ నాకు హ్యాబిట్ ఉంది వెళ్ళే ప్రతి ప్లేస్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేయడం. ఆ వీడియో నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే అసలు లిటరలీ అక్కడ ఒక 50 షాప్స్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక 1 or 2 షాప్స్లోనే ఉన్నాయి. ఇంకా అవి దొరకగానే రిటర్న్ అయిపోయాం. సో వీడియో రికార్డ్ చేసే అంత టైం లేదు. బట్ చూసారుగా వీకెండ్ కాబట్టి ఇంకా ఫుల్ టైట్ ప్యాక్డ్ ఉంది జనాలు అండ్ ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంది అది. ఇంకా తర్వాత లాస్ట్ ప్లేస్కి వెళ్ళాము, విచ్ ఈజ్ న్యూపోర్ట్ హార్బర్ ఇన్ గోట్ ఐలాండ్. ఇక్కడ ఫుల్ పెద్ద పెద్ద యార్డ్స్ అండ్ మేబీ ప్రైవేట్వి కూడా అయి ఉండొచ్చు, బట్ చాలా యార్డ్స్ అవి ఉన్నాయన్నమాట అండ్ బోట్స్ అవి. పక్కన వాక్వే దగ్గర నిల్చొని పీపుల్ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు, కొంతమంది సైక్లింగ్ చేస్తున్నారు, కొంతమంది జస్ట్ అలా పీస్ఫుల్గా వాక్ చేస్తున్నారు. సో డిఫరెంట్ పీపుల్ అందరూ అక్కడే ఉన్నారు, విచ్ ఇస్ సో గుడ్ టు సీ. బిఫోర్ లంచ్ వరకు మేము
తిరిగిన ప్లేసెస్ అండ్ చూసినవన్నీ ప్రొవిడెన్స్ అనే ఏరియా. అండ్ ఆఫ్టర్ లంచ్ మొత్తం న్యూ పోర్ట్ సైడ్ అనమాట. సో ఇంకా ఇక్కడ కూడా అంతా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. లిటరల్లీ సన్ రైజ్ అప్పుడు బయలుదేరితే చూసారుగా, ఇప్పుడు మూన్ కూడా వచ్చేసింది. ఒక పక్క సన్సెట్ అవుతూ ఇంకా సన్ రైజ్ అలా ఆరెంజిష్ కలర్లో ఉంటే, ఇంకొక పక్క మూన్ ఉంది. ఈ చిన్న టన్నెల్ లిటరలీ ఒక 8-10 ఫ్లోర్స్ బిల్డింగ్ కింద ఉంది. లైక్ మనకి పార్కింగ్ బేస్మెంట్ ఎలా ఉంటుందో అలా కింద ఏరియా నుంచి ఒక రోడ్డే వేశారు వీళ్ళు. అండ్ నైట్ సిటీ లైట్స్లో కూడా చూసేసాము రోడ్ ఐలాండ్ని. ఇంకా ఫుల్గా టయర్డ్ అయిపోయి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ రోడ్ ఐలాండ్ ఈజ్ లైక్ అ వెరీ గుడ్ ప్లేస్. చాలా నచ్చింది. చాలా కామ్గా, పీస్ఫుల్గా, అంత ఎక్కువ జనాలు లేకుండా చాలా బాగుంది విజిట్ చేయడానికి. ఎవరైనా నియర్ బై ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు విజిట్ రోడ్ ఐలాండ్. ఒక 1 డే ట్రిప్కి సరిపోతుంది, మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయవచ్చు. బట్ ఇట్స్ అ మస్ట్ విజిట్ స్టేట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. That's it for the vlog, guys. See you in my next vlog. Until then, take care. Please do like, share and subscribe. Thanks for watching.